దాదాపు 12% ఉన్నటువంటి ఈ దోపిడి కులాలు ఏవైతున్నాయో ఈ దోపిడి కులాలు 12% ఉంటే 10% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. మేము ఏండ్ల సంధి దాదాపు 80 సంవత్సరాల సంధి పోరాటం చేస్తూ 42% రిజర్వేషన్లు కావాలంటే ఇదే బుట్టంగారు మాధవరెడ్డి రెడ్డి ఈ దోపిడి కులం ఏదైతుందో రెడ్డోళ్ళు పోయి కోర్టుకు పోయి మాకు నోటికాడ అన్నాన్ని తీసుకొచ్చి 42% అమలు చేయకూడదని చెప్పేసి కోర్టులో కేసేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీని మాట్లా ఏ రెడ్డి ఏ ఎమ్మెల్యేలు మాట్లాడు దాదాపు 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 13 మంది ఎలమలు ఉన్నారు, 5 కంబాలు ఉన్నారు, దాదాపు ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతుండి తెగబలిసి 90% మంది మీ ఓట్లేస్తే గెలిచి అసెంబ్లీలో కులుపుతూ లక్షల కోట్లు స్విచ్ బ్యాంకులల్లా ఫారెన్లల్లా లండన్లల్లా దోషపెట్టుకున్న డబ్బుని ప్రజలకు మంచి మళ్ళీ గెలుస్తామనంటే కబద్దారి 3 పార్టీలు బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి కేసీఆర్ కావచ్చు, కులుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు గద్దెనెక్కి ఈరోజు మాట్లాడకపోవడం అనే దుర్మార్గమైన చర్య. మేము అంటా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ఇట్లాంటి జేఏసీలు పెట్టుకొని ఏ మెసేజ్ ఇస్తావు సమాజానికి? దోచుకొని దాచుకున్న సొమ్ము కోసం మళ్ళా కాపాడుకోవడానికి జేఏసీలు పెట్టుకుంటారా? మేము రక్త మాంసాలు వచ్చి అన్నమో రామచంద్రని ఏళ్ల సంది మీకు ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా మార్చితే మా పట్ల కనికరం లేకుండా రిజర్వేషన్లు ప్రకటించకుండా మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి కుట్ర చేస్తా ఉన్నారు. అందుకోసం మేము అంటా ఉన్నాం, మార్వాడోడు ఎక్కడండి? మార్వాడోడు ఎవరికి? ఏం ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ బ్రీడ్ కు, తెలంగాణ డిఎన్ఏకి మార్వాడోడికి ఏం సంబంధం? ఇక్కడ ప్రజల్ని నకిలీ సమాన్లు అమ్ముకునేటువంటి మార్వాడోడికి ఇక్కడ ఒరిజినల్ పీసీలకు ఏం సంబంధం? ఇక్కడ నకిలీ ఓట్లతో గెలిచినటువంటి గద్దెనెక్కి కులుపుతున్నటువంటి నరేంద్ర మోడీకి ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం సంబంధం? అందుకే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 3 పార్టీలు కుట్రపంతా ఉన్నాయి. బీసీలకి మనం చూసాం, ఒక్క దెబ్బ కొడితే సూట్ కేసులు పట్టుకొని పోయి అగ్ర కులాలు ఊర్లలో పోయి ఓట్లు దండుకుందాం అంటే వీళ్ళని తరిమి కొడితే మళ్ళీ ఎక్కడోడక్కడ ఎన్ఆర్ఓడు అమెరికా పోయిండు, లండన్ పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. రిజర్వేషన్ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలి, చట్టపరంగా 9 షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఇవ్వాలి. అది జరగక ముందుకే హన్మకొండలో సభ నిర్వహించి రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఇంకా తోడు వేరే రాష్ట్రంలో ఉన్న మార్వాడీలను కలుపుకొని ఈడబ్ల్యూఎస్ దుష్ప్రచారం అని తప్పుగా అంటున్నారు. 78 సంవత్సరాల నుంచి మా బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ సోదరుల వాటా ఉద్యోగాలలో, విద్యలో, అన్నిట్లో రాజకీయంగా అసలు సామాజిక న్యాయం అనేదే ఈ ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఈ అగ్రవర్ణాలు ఎక్కడన్నా పాటించిన దాఖలాలు ఉన్నాయా? ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా ఎవరన్నా? రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ వీళ్ళే కదా, కమ్మ వీళ్ళందరే అయింది కదా ముఖ్యమంత్రులు. మా బీసీ సోదరులకు ఒక వార్డు మెంబర్ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, ఒక మున్సిపాలిటీలో కూడా ఎక్కడైనా అవకాశం అనేది ఈ 78 సంవత్సరాలలో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? చెప్పండి. అందుకే ఈ విధంగా రిజర్వేషన్ల పోరాటము, కుల వృత్తుల మా వృత్తి మాకు చేసుకునేదానికి కూడా పోరాటం చేయవలసి వస్తుంది. మా కుల వృత్తులను నిర్బంధిస్తున్నారు. ఈ విధంగా సామాజిక న్యాయం అని పేరుకే చెప్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలన్నర అయినా కూడా ఎక్కడన్నా ఎందులోనన్నా పాటిస్తురా? ఉద్యోగ పరంగా లేదు, వైద్యం పరంగా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ప్రభుత్వ భూముల ఆక్రమించి పెద్ద హాస్పిటల్ కట్టుకొని పేదలకు వైద్యం అందే దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేయలేదు. ఎందులో చూసినా వివక్ష, ఎక్కడ చూసినా అగ్రవర్ణాలే. మళ్ళా వాళ్ళే హన్మకొండల సభ పెట్టుకుంటారు. ఇంకా పెట్టుకున్నది కాక వేరే రాష్ట్రాలలో ఉన్న మార్వాడీలను తెచ్చి కలుపుకుంటారు. అంటే మీరు ఆర్థికంగా బలపడిన వాళ్ళే ఇంకా వేరే కంట్రీలలో దాచుకోనికి ఇంకా దోసుకుంటామంటే సమానత్వం అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కనిపిస్తుందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనేది ఇంప్లిమెంట్ కానిస్తుండ్రా ఈ అగ్రవర్ణాలు?
ఆయన 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారు అయ్యా వచ్చి బడుగు బలైన వర్గాల గురించి ఆ వాటా రిజర్వేషన్ గురించి మాట్లాడాయా అంటే నీళ్ల దోపిడీ జరిగిందని ఒక 2 మాటలు చెప్పేసి మళ్ళా గుహలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అగ్రవర్ణాలంతా ఏకమై 5 ఏళ్ళు నువ్వు పాలన చేసుకో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుకో అని కేసీఆర్ గారు జీపీఓ ఇచ్చేసిండు. కానీ బడుగు బలైన వర్గాలకు ఏమయ్యా మాట్లాడు అంటే ఆయన మాట్లాడే దిశగా ఎక్కడ ప్రయత్నమే చేస్తలేదు. నీళ్ళ దిక్కు దృష్టి మలిచిపోతుండు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జగన్ రెడ్డి నీళ్లు దోసుకొని పోయిండు. ఇప్పుడు ఈయన 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దోసుకొని పోయిండు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు మంచినీళ్లు దొరకకుండా విద్య, ఉద్యోగాలలో, కాంట్రాక్టులలో ఎలక్షన్ మొదలేమో కామారెడ్డిలో మా బీసీ ముఖ్యమంత్రి అయిన కర్ణాటక సిద్దిరామయ్య గారికి ఆయనతో చెప్పించి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన చేస్తామని, ప్రజాపాలనలో బీసీలకు ఇంత వివక్ష ఉంది. ఆ దొర పాటించలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. అందుకే మేము రాజకీయ పోరాటం చేయాలని, మా బీసీల రాజ్యాధికారం రావాలని మేమంతా కూడా పండుగ సాయన్న, గౌతులచ్చన్న, సర్దార్ సర్వాయ పాపన్న, ధర్మభిక్షం గారు, చాకలైలమ్మ ఇట్లా మా బహుజనులందరినీ వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రము బడుగు బలహీన వర్గాలకు బీసీల బహుజన రాజ్యం ఏర్పడితేనే హక్కులన్నీ కూడా కరెక్ట్ చెందుతాయి. మిత్రులారా, నిన్నటికి నిన్న జరిగినటువంటి వరంగల్లో ఓసీలు జేఏసీ పెట్టుకోవడం ఆశ్చర్యం ఏందని మేము అడుగుతా ఉన్నాం. తరతరాలుగా 100 ఏళ్ల సంవత్సరాల నుంచి భూమిని దోచుకున్నటువంటి వాళ్ళు, సంపద దోచుకున్నటువంటి వాళ్ళు ఎట్టిగేడ్చిరు ఈ యొక్క గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ సోదరులను తెలియజేస్తా ఉన్నాం. 79 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండి కూడా మీరు ఊళ్ళలో పటవార్లు పోయి సర్పంచులుగా ఉండి కూడా ఇప్పటి వరకు మీ చేతుల్లో అధికారం పెట్టుకొని బీసీలకు అధికారం వచ్చిందన్న సందర్భంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు అవాకులు చవాకులు వేరుతున్న నిన్న జేఏసీ వేసుకోవడం అంటే అసలు జేఏసీ దేనికి వేసుకోవాలి? జేఏసీ బడుగు బలహీన వర్గాలు తమ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్యంలో వాళ్ళ బతుకుల కోసం జేఏసీ వేసుకొని బీసీఎస్ ఎస్టీలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7% లేని రెడ్లు, 7% లేని ఓసీలు, 7% లేని ఆధిపత్య వర్గాలు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అక్రమంగా అనుభవిస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా బీసీలకు రావచ్చేటువంటి వాట 62% ఉన్న బీసీలకు 27% ఇస్తే ఏ లెక్కనిస్తారని ప్రశ్నిస్తూ ఉంటే మీరు అన్యాయంగా, దుర్మార్గంగా ఇంకా బీసీలు, ఎస్సీ ఎస్టీల మీద ఇంకా జేఏసీలు వేసి ఏం చేద్దాం అనుకుంటారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క ఓసీ నాయకుడు మనతో కలిసి పనిచేయలేదు. మొన్న సభ పెట్టంగానే ఒక ఓసీ ఎమ్మెల్యే పోయి సంతలు ఎగరేసుకుంటూ పోయి నేను సీఎం దగ్గర తీసుకెళ్తా, కమిషన్ పెట్టిస్తా అంటే మీకు ఓట్లేసిన వాళ్ళు ఎవరా బాబు? ఓట్లేసిన వాళ్ళు ఎవరు? మీరు మాకేం బుద్ధి లేదా? రేపు ఎట్లా నువ్వు ఎన్నికల్లో గెలుస్తావు? ఎవరైనా సరే ఓసీలకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళను ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్పాలి. లేకపోతే వీళ్ళు మా ఓట్లు తీసుకుంటారు, మీరు అడవులు పాడపడతారా? ఒక 2 మాటలు చెప్తారా? ఎంతవరకు నేర్చుకున్నది కూడా అడగదు. కానీ ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బీసీ సమాజం నుంచి సర్పంచులై అగ్రకుల పరిపాలన నీడలో వాళ్ళ క్రూర పడగ కింద ఏ జ్ఞానము నోచుకొని అణగారిన వర్గాల సర్పంచులకి ఎట్లా పరిపాలించాలనో తెలియకుండా చేసిన అగ్రవర్ణాల క్రూర నీడని, పడగని బయటికి తీసి సర్పంచ్కి ఒక వెన్నెముక్క కట్టడానికి వచ్చింది పుస్తకం.